బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. థర్డ్ టెస్ట్ నా కోరిక ప్రకారమే, ఇంకా ఫ్యాన్స్ కోరిక ప్రకారమే ఇండియా చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకి కనిపించింది. నేను అనుకున్నాను మన బ్యాటింగ్ చేజింగ్ ప్రెషర్ లో టెక్నికల్ గా తట్టుకోలేరు అని, అదే అయ్యింది. ముందు పాడ్కాస్ట్ లో చెప్పినట్టుగానే శుభ్మన్ గిల్ రన్స్ ఫ్లాట్ వికెట్ మీద వేరు, ప్రెషర్ లో ఉన్నప్పుడు వేరు. మిగతా బ్యాట్స్మెన్ కూడా ప్రెషర్ లో సరిగ్గా ఆడట్లేదు. మనం ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే లాస్ట్ 10 innings లో 200 పైన చేజ్ ఏది చేయట్లేదంట మనం టెస్ట్ లో. సో అది చాలా సీరియస్ విషయం, అదొకసారి చూడాలి. ఎక్కడ ప్రైమరీ ఫెయిలియర్ అంటే రిషబ్ పంత్ రన్అట్ అది ఇది అంటున్నారు. నా దృష్టిలో అది కాదు. దాని అయిపోయిన తర్వాత కూడా 387 వరకు వెళ్ళాం, కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో 193 చేజ్ చేయకపోవడం అనేది అది టూ మచ్. అది మినిమం చేయాలి. అది చేజ్ లో 97 ఎంతకో ఆల్రెడీ 7 వికెట్స్ పడిపోయాం. సో 100 లోపే 7 వికెట్స్ పడిపోయాయంటే మినిమం ప్రెషర్ లో మనం అసలు టెక్నికల్ గా ఎదుర్కోలేకపోతున్నాం, కాన్ఫిడెన్స్ లేదు. కరుణ్ నాయర్ మళ్ళీ ఫెయిల్ అయ్యారు. అతన్నైతే డ్రాప్ చేసి సాయి సుదర్శన్ ని 1 down లో ఆడించాలనేది నా ఫీలింగ్. ఇంకా జడేజా కూడా కొంచెం షాట్ మేకింగ్ అది ఆడొచ్చు, తను కూడా డిఫెన్సివ్ గా ఆడుతున్నాడు. కొంచెం లక్కీ అయ్యాడు, గ్లౌ తగిలి బాల్ షార్ట్ గా పడిపోవడం అలాంటి వల్ల కొన్ని 71 వచ్చాడు. టెక్నికల్ గా అతను కూడా కొంచెం పర్ఫెక్ట్ కాదు, లేదంటే మ్యాచ్ ఫినిష్ చేసేద్దుడేమో. చాలా రన్స్ వద్దును, కానీ ఫీల్డర్స్ కిక్ చేస్తున్నాడు బాల్స్. నితీష్ రెడ్డి కూడా మన తెలుగువాడు, మ్యాచ్ గెలిపించే వరకు ఉంటాడేమో, ఏదో చేస్తారు అనుకున్నాను నేను. కానీ తను కూడా టెక్నికల్ గా చాలా వీక్. అది బ్యాటింగ్ అస్సలు ఆ 52 balls చాలా కష్టపడి ఆడాడు. ఆ 52 balls అస్సలు ఫ్రీగా ఆడలేడు, ఫ్లో అస్సలు లేదు బ్యాటింగ్ లో. బ్యాట్ ట్యాప్ కి బ్యాట్ హై హోల్డ్ చేయడానికి ఉన్న డిఫరెన్సే మొత్తం టీమ్స్ అందరిలోనే ఉంది. మన టీమే కాదు, వెస్టిండీస్ టీం, ఆస్ట్రేలియన్ టీం, అందరి టీంలోని. సో ఆ టెక్నికల్ ఫాల్ట్ వల్లే బ్యాటింగ్ అనేది ఓవరాల్ గా ఇంటర్నేషనల్ గా స్టాండర్డ్ పడిపోయిందని నా ఫీలింగ్. అది ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో అంత బాగా ఆడకపోయినా కూడా లాస్ట్ వరకు ఇంకా అలా ఛాన్స్ ఉంది ఆ స్లో వికెట్ అవ్వడం వల్ల. కానీ ఆ బుమ్రా షాట్ అయితే నేను షాక్ అయిపోయాను, ఆ షాట్ ఆడానని. సీనియర్ ప్లేయర్, మ్యాచ్ చేతిలో వచ్చేస్తున్నది, అలా మెల్లగా ఆడుతూ ఉంటే రన్స్ తగ్గుతున్నాయి. అలాంటి హాయిక్ పుల్ కి వెళ్ళడం అనేది నేను అసలు ఇమాజిన్ చేసుకోలేకపోయినా. అలాంటి సీనియర్ ప్లేయర్ ఎలా షాట్ ఆడాడని. పాపం సిరాజ్ చాలా కష్టపడి ట్రై చేశాడు, లాస్ట్ లో చాలా బాగా యాక్చువల్ గా శ్రద్ధగా ఆడాడు. కానీ అన్ఫార్చునేట్ గా బాల్ బ్యాట్ తగిలినా స్పిన్ అయ్యి వెనక్కి వెళ్ళి వికెట్ తగిలేసింది. 99 టెస్ట్ మ్యాచ్ అనే టెస్ట్ మ్యాచ్ లో జవగల్ శ్రీనాథ్ కి సేమ్ అలాగే అయింది. సో ఆ మెమరీ మళ్ళీ వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. అంత ఈజీ కాదు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అవ్వడం. టీమ్ లో కొన్ని చేంజెస్ చేయాలి. సాయి సుదర్శన్ ఆడించాలి తప్పకుండా కరుణ్ నాయర్ బదులు, అది మంచి మూవ్ అనిపిస్తుంది. ఇంకా జైస్వాల్ కూడా అసలు టెక్నికల్ గా సేమ్ బ్యాట్ హై హోల్డింగ్ బేస్బాల్ స్టైల్ బ్యాట్ టెక్నిక్ లో తను కూడా విక్టిమ్ అని నా ఫీలింగ్. ఫీట్ కదలట్లేదు తనది. ఇంకా పెద్దగా చేంజెస్ చేయకపోవడమే మంచిది. కుల్దీప్ ఇప్పుడు వచ్చినా చాలా ప్రెషర్ మీద ఉంటాడు, రన్స్ ఇచ్చేస్తే వెంటనే మళ్ళీ డ్రాప్ చేస్తాడు. ఇంకా కుల్దీప్ ఆడించకపోవడమే బెస్ట్. ఆడిస్తే ఈ టెస్ట్ మ్యాచ్ లోనే ఆడించాల్సింది. ఆ లాస్ట్ 3 wickets ఫస్ట్ ఇన్నింగ్స్ లో తీసేవాడేమో ఫాస్ట్ గా. సో అది టాక్టికల్ మిస్టేక్. అది మన వాళ్ళు కుల్దీప్ ఎందుకు ఆడించట్లేదో తెలియదు. ఇదే కాంబినేషన్ ఇలాగే సెట్ చేసుకొని ముందుకు వెళ్తే బానే ఉంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్ అనేది దాంట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు హోప్ఫుల్లీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. స్టోక్స్ అయితే చాలా బాగా క్యాప్టెన్సీ చేశాడు. టైమింగ్ కి బౌలింగ్ చేంజెస్ అది సెకండ్ ఇన్నింగ్స్ లో చేసి కరెక్ట్ గా వికెట్స్ అవి తీసాడు. సో అది అప్రిషియేట్ అయితే చెయ్యాలి. గిల్ కి కూడా మంచి లిట్మస్ టెస్ట్ లా అయ్యింది. ఒక పెద్ద విక్టరీ తర్వాత ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది. కానీ ఒక బ్యాట్స్మెన్ గా అయితే లెట్ ద బ్యాట్ డూ ద టాకింగ్, యాజ్ అ కెప్టెన్ గా అయితే లెట్ ద విన్స్ డూ ద టాకింగ్ అనేది ఉండాలి. అంత అగ్రెసివ్ గా అతను హైపర్ అవ్వకుండా ఉండాల్సింది. అది కొంచెం ప్రెషర్ పెట్టుండొచ్చు టీం ఓవరాల్ గా, ఎందుకంటే చేజింగ్ లో ఉన్నారు, లాస్ట్ బ్యాటింగ్ చేస్తారు కాబట్టి ఆ ప్రెషర్ ఎలా అయినా ఇప్పుడు అంత ఎగిరాం కాబట్టి ఎలా అయినా నిలబెట్టుకుని ఆ ప్రెషర్ లోనే కొంచెం ఉంటుంది. అది కూడా ఒక ఫ్యాక్ట్ ఉంటుంది, 10-20% ఉంటుంది. హోప్ఫుల్లీ ఇది ఒక మిస్టేక్ నేర్చుకుంటారు అని అనుకుందాం. గిల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు భారత్ జట్టు అని ఆశిద్దాం. మరో ఎక్సైటింగ్ మ్యాచ్ ఉంటుందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్. మళ్ళీ ఆ మ్యాచ్ తర్వాత రివ్యూ పాడ్కాస్ట్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.